గైస్ పర్ఫెక్ట్ వీస్ అండ్ ఇండియా కనబడుతుంది. నేను ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్న స్టాక్లో అండ్ స్టాక్ వచ్చేసి ఇండస్ఇండ్ ఇండియా బ్యాంక్ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా మార్క్ చేసుకున్నా. ఇన్ డీటెయిల్గా దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవాళ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి గైస్. హలో గైస్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఇవాళ వచ్చేసి డే 29 అండ్ 28 ట్రేడ్స్ షేర్ చేస్తాను అనమాట. సో ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. సో ఇవాళ డే 29 అండ్ ఇవాళ ట్రేడ్ తీసుకుంది ఇండస్ఇండ్ ఇండియా బ్యాంక్. సో కరెంట్లీ నా స్క్రీన్ మీద చూస్తే మన సెటప్ ప్రాపర్ సెటప్ పీ సైడ్ ఉందన్నమాట. సో మార్నింగ్ నుండి కంటిన్యూగా ఫాలో అవుతుంది. ఒక పుల్ బ్యాక్ వచ్చింది అండ్ ఈ క్యాండిల్ 10-5 క్యాండిల్ దాన్ని బ్రేక్అవుట్ చేసింది. కరెంట్ డేలోని బ్రేక్అవుట్ చేసింది అండ్ ఇది 10-10 క్యాండిల్ నా ఎంట్రీ తీసుకోవాలి. సో 10-10 క్యాండిల్కి నా ఆర్డర్ పెట్టిన అండ్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ హై. ఒకవేళ దీని మీద క్లోజ్ చేస్తే ఎగ్జిట్. స్టాప్ లాస్ పెట్టుకున్నా అండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ కింద 9-12 ఏమో పెట్టుకున్నా. 9-12 ఎందుకు పెట్టుకున్నా అంటే మీరు ఇక్కడ చూసి కదా ఇది ఒక చిన్న సపోర్ట్ లెక్కల మేబీ యాక్ట్ చేయొచ్చు అని 912 టార్గెట్ పెట్టుకుంది. సో ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడు ట్రేడ్ ఎట్లా జరిగిందో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ప్లే చేస్తే సో ఫస్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ టచ్ అయింది కానీ దాని మీద క్లోజ్ కాదు. సో ట్రేడ్ నడుస్తుంది మోర్ దెన్ 1 అవర్ ట్రేడ్ నడిచింది గైస్. సో మీరు చూసారా మల్టిపుల్ టైమ్స్ దాని మీదకి పోతుంది, కింద పడుతుంది, అంటే ప్రాఫిట్ వస్తుంది, స్టాప్ లాస్లో పోతున్నా, ప్రాఫిట్ వస్తుంది, స్టాప్ లాస్లో పోతున్నా. ఈ క్యాండిల్ కూడా దీని మీదకి పోయింది కానీ క్లోజ్ ఇవ్వాలి. సో చాలా ఇంట్రెస్టింగ్గా గేమ్ అది. కిందికి పడుతుంది, పైకి పోతుంది, కిందికి పడుతుంది, పైకి పోతుంది. సో ఫైనల్గా అది డే ఎండ్లో చాలా పడిపోయింది కానీ నాకు ప్రాఫిట్ ఏం రాలే. ఎందుకు అంటే అది దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ కనబడుతుంది కదా, ఎండ్ చేసేద్దాం. అది నా టార్గెట్ అచీవ్ అయింది. 130కి టార్గెట్ అచీవ్ అయిపోయింది. టార్గెట్ కన్నా చాలా కింద పడ్డది. కానీ ఈ క్యాండిల్ మీరు చూస్తే 11:30 క్యాండిల్ నా స్టాప్ లాస్ పైన క్లోజ్ అయింది. సో స్టాప్ లాస్ మీద క్లోజ్ కాగానే యాజ్ ఎ డిసిప్లిన్ ట్రేడర్ నేను నా స్టాప్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయా. కానీ ఇంత అన్లకీయో చూడండి కదా, ఎగ్జాక్ట్లీ నా స్టాప్ లాస్ ఈ క్యాండిల్లో 11:35కి నేను లాస్ బుక్ చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ ఆ క్యాండిల్ నుంచి మొత్తం తర్వాత డే మొత్తం కిందనే పడదు. ఒకవేళ చూస్తే ఇక్కడ నుండి లో ఒకవేళ చూస్తే మోర్ దెన్ 2% పడిపోయింది గైస్. సో చాలా సూపర్ డూపర్ ప్రాఫిట్ మిస్ అయిపోయింది ఇవాళ. కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే డిసిప్లిన్ ఆల్వేస్ విన్స్. నేను చాలా గట్టిగా నమ్ముతా. ఇప్పుడు కింద పడ్డది కాబట్టి అలా చెప్తున్నా. ఇదే స్టాప్లో సిట్ అయినాక ఒకవేళ ప్రాఫిట్ లాస్ బుక్ చేయకుండా అలాగే కూర్చొని ఉంటే సేమ్ 2% పైకి కూడా పోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దానివల్ల నేను స్టాప్ లాస్ బుక్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది 1 అవర్ నడిచింది, మోర్ దెన్ 90 మినిట్స్ ట్రేడ్ నడిచింది, 1.5 అవర్. దాని తర్వాత స్టాప్ లాస్ బుక్ అయింది, సైడ్ వేస్కి వెళ్ళిపోయింది, ప్రాఫిట్ లాస్ అండ్ నడుస్తూనే ఉంది. ఫైనలీ లాస్ అయితే బుక్ అయింది. సో ఒకవేళ మనం ఆర్డర్ చూస్తే 10:13కి ఎంట్రీ, 11:40కి ఎగ్జిట్. సో ఒకవేళ మనం ఇక్కడ చూస్తే 10:13 అంటే ఈ క్యాండిల్ 10:13కి ఎంట్రీ అండ్ 11:35 క్యాండిల్లో ఎగ్జిట్. జస్ట్ 5 మినిట్స్ ఆగున్నా మొత్తం గేమ్ డిఫరెంట్ ఉండేదన్నమాట. సో మీరు చూస్తే 20కి కొని 16.55కి అమ్మేసిన. పొజిషన్ చూస్తే 2400 లాస్ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 26 ఉంది. 26 ఒకవేళ అలాగే హోల్డ్ చేసి పెట్టుంటే 4,200 మోర్ దెన్ డబుల్ ప్రాఫిట్ వచ్చేది. ఇది ఈ ట్రేడ్. సో మన ఎంట్రీ ఇక్కడ ఈ బ్లూలో మన ఎంట్రీ అయింది, మన ఎగ్జిట్ ఇక్కడ ఈ రెడ్లో మన ఎగ్జిట్. ఇదే లో ఫామ్ అయిపోయింది, హైలైట్ అయింది. 16.55కి నేను అమ్మిన, అదే లో ఉంది. తర్వాత అది మోర్ దెన్ 30 కూడా పోయిందా, ఓకే 30 వరకు పోయింది. ఇంకా సూపర్ డూపర్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 5,000 to 6,000 ప్రాఫిట్ మిస్ అయిపోయింది అనమాట. సో బట్ హ్యాపీ, ఎందుకంటే మనం అనుకున్నట్టు ట్రేడ్ నడిచి అంటే సెటప్ ప్రాపర్ ఉంది కానీ జస్ట్ విత్ ఫ్యూ పాయింట్స్ మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక్కవేళ ఈ క్యాండిల్ దీని మీద క్లోజ్ అవ్వకుండా ఉండుంటే మాత్రం సూపర్ ఉండేది. ఇలాగా పైకి పోయి కిందికి రావడం, దీని కింద క్లోజ్ అప్ అయి ఉంటే మాత్రం సాలిడ్ ఉండేది. కానీ అలాగే జరగలే. నేను కూడా నా స్టాప్ లాస్ చేంజ్ చేద్దాం అనుకున్నా. సో అదనమాట ఇవాళ ట్రేడ్. అండ్ రిగార్డింగ్ టు డే 28 ట్రేడ్, సో ఇవి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ భోగి రోజే ట్రేడ్ తీసుకున్నా. సో అది బ్రేక్ ఈవెన్లోనే క్లోజ్ అయిపోయింది ట్రేడ్. +90 ఉండే. సో బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేసేసి పోయి పతంగులు ఎగిరే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో దాని గురించి అందుకే వీడియో కూడా చేయలే. అదనమాట డే 28 and 29. హోప్ఫుల్లీ నెక్స్ట్ ట్రేడ్లో మస్త్ ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఏమవుతుందో.
అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.